హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇది ఈరోజు ఇది చూడండి, ఈ రొయ్యలు, ఇవి సొరకాయ రొయ్యలు ఎలా ఉండాలో చూస్తాను. చూడండి, ఇది సొరకాయ ఇట్లా నీట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ అంటే ఊరకాయ వేస్తున్నామండి, మామూలు విడిగా ఉడికిపోద్ది మెత్తగా. ఇలా దీంట్లో నీళ్ళు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. సొరకాయలో నీరు ఎక్కువ ఊరుద్ది, ప్లస్ దీంట్లో కూడా రొయ్యల్లో కూడా నీరు ఎక్కువ ఊరుద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం వేయాలమ్మాయి. ఇప్పుడు సాంబారు సరిపడా, ఇది చూడండి రొయ్యల్లో కూడా కొంచెం దానికి సరిపడా సాంబారు. కారం కొంచెం వేసుకోండి దీనిలో, అంటే దాంట్లో పచ్చిమిర్చి వేసాం కదా, దీంట్లో కొంచెం వేసుకోవాలి. సొరకాయలో ఇవ్వకుండా ఉప్పు రొయ్యల్లో వేసుకోవాలి పట్టడానికని. రొయ్యల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, చింతపండు, రొయ్యలు కొంచెం పులుపు అంటే తీగా ఉంటాయి కదా, అందుకని ఇంత చింతపండు పట్టుద్ది. సొరకాయ ప్లస్ రొయ్యలు చింతపండు పట్టుద్ది. ఇలా పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోండి. నీరు కొంచెం వేయాలి, మసలు ఇలా ఉడికేటప్పుడు రొయ్యలు వేయచ్చు. రొయ్యలు జోన్ పెట్టాలి, ఇంకా నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఏం చేయాలంటే ఇది కలిపేసేసాలి. అది ఇది కలిసి ఉడికితేనే టేస్ట్. ఇలా ఉడకాలి. ఉడికేటప్పుడు మనం గెంటితో ఇలా మీద వేసుకోవాలి. చిదురవదు రొయ్య చిదురవదు, కంగారు పడాల్సిన పని లేదు. చూడండి, చిదురు అవనే అవుతుంది, ఇలాగే ఉంటుంది రొయ్య. మనం మెదికిన కూడా అట్లా మెదిపితేనే టేస్ట్. రొయ్యలు అవన్నీ ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, దగ్గర పడిపోయింది. ముక్క కూడా నీట్గా ఉడికిపోద్ది ఊరికి. చూడండి, ముక్క చూడండి మెత్తగా అయిపోయింది. చిన్నగా మెరుపు ఇది చూడండి, ఇలా నీట్గా మెరిగిపోతుంది. ఇంకో రకంగా కూడా వండుకోవచ్చు, విడివిడిగా వండి కూడా కలుపుకోవచ్చు, కానీ ఇలా వండుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు,
మిరపకాయ, వెల్లుల్లి, ఇది ప్లేట్ ఇచ్చేస్తే సొరకాయ పచ్చివేది బాగా దోరగా వేయాలి కరివేపాకుండా. ఇదండి కరివేపాకు. బాగా దోరగా వేగాలి, పచ్చిగా ఉన్న పచ్చిగా కాకుండా చేసుకున్నట్టు తాలింపు. అంటే తాలింపు బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇదిగో చూసారు కదండి సొరకాయ రొయ్యలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.